గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఇప్పుడే లేచిన ఇక కాలేజ్కి అయితే పోవాలి. మళ్ళీ కాలేజ్కి వెళ్ళి వచ్చినాక కలుద్దాం. ఇప్పుడైతే కాలేజ్ నుంచి అయితే వచ్చిన. ఇప్పుడు మనోళ్ళు ఫోన్ అయితే వేసారు, క్రికెట్ ఆడడానికి అయితే పోదామన్నారు. ఇప్పుడైతే ఇది తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు ఆడుకోనికి. మీకు మళ్ళీ చూపిస్తా. ఇగో చేతికి అయితే నేను దెబ్బ తాగిన ఉండే, టైం ల్యాప్స్లో చక్కగా కనబడినట్టున్నది. అది ఆ డ్రా ఉన్నది కదా కిందది, దాన్ని మంచిగా అంటున్నప్పుడు తుడుస్తున్నప్పుడు ఈ నుంచి వెళ్ళి ఇందాక కట్ అయితే అయింది. ఇప్పుడైతే ఆడనీకైతే పోదాం. బాయ్ గాయ్స్. ఇప్పుడైతే ఇగో వచ్చేసిన నెట్ కాడికి. చూసుకోవచ్చు, దిస్ ఈజ్ అవర్ పిచ్. అండ్ వెనకాల కండిషన్ మళ్ళీ మార్చినుండే, మళ్ళీ గలీజ్గా అయింది. మళ్ళీ ఎప్పుడన్నా చూసుకోవాలి. మేము మీద కట్టినాం, కిందనేమో మొత్తం ఓపెన్ అయిపోయింది. అండ్ ప్యాచెస్ అయితే ఉన్నాయి. ప్యాచెస్ ఏం కాదు, బాల్ ఎట్లయినా వాడని. మళ్ళీ ఈడ బండి అయితే పెట్టిండు. నాకు తెలిసి వీడు మొన్న తీసినట్టు తీసేస్తాడు మేము ఆడేసరికి. అండ్ ఇప్పుడైతే బ్యాటింగ్ ఎక్కుతా. బ్యాటింగ్ ఎక్కి మేము కలుస్తా. అంటే నువ్వు క్రికెటర్ అనగా మరి నా పేరు అయితే ఎక్కుతున్నా. ఎందుకంటారా అయ్యా ఇట్లా అరే 3 వైడ్లు వరుసగా. అరే కొట్టరాదండి ఎట్లా వేయాలరా? అరే బాలే మరా. అరే బాలి అంటే ఇంకో బాల్ తెస్తారు కదా వాడే. అరే ఇది తిప్పాలనిపిస్తుంది మీకు. ఆ బాల్ తెచ్చుకోపో. ఆ బాల్ మంచిగా. అరే పట్రా, దీన్ని క్యాచ్ ఫర్ ఏ రీజన్ అయితే. अरे थ्रो नहीं यार, कैच ना ओ बॉल. अरे अरे यार कैच అయితే పట్టి అది పోరా అయ్యా. అయిపోయింది.
నేనైతే పోతున్నా ఇక. అంటే ఇగో ఒక బాల్ కనబడతలేదు, ఆడున్నది లింకుతా ఇప్పుడు. అండ్ స్టేబిలైజ్డ్ ఇది దీంతో 12 days అయితే అవుతుంది. చాలా నేర్చుకున్నా, చాలా నేర్పించారు. ఇప్పుడు నేను చూసినప్పుడు అయితే 62 సబ్స్క్రైబర్స్ అవుతున్నారు. థ్యాంక్ యూ దోస్ 62 members. అండ్ స్టే బ్లెస్డ్, స్టే హెల్దీ. ఇక్కడ బాగా పడ్డదిరా. బాగా ఉన్నాకనైతే మళ్ళీ కలుద్దాం. కనబడతలేదు ఇక. ఇప్పుడైతే ఇక కిట్ ప్యాక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి పోయినాకనైతే మీకు మళ్ళీ కలుద్దాం. గైస్ కిట్ అయితే ప్యాక్ అయిపోయింది. ఇప్పుడు ఇంటికి అయితే పోవాలి. సరే మరి. ఇంతకుముందు అయితే ఇంటికైతే వచ్చిన, ఇంకా తినాలి. మీకు తిన్నాకనైతే మళ్ళీ కలుస్తా. నేనైతే డిన్నర్ అయితే చేసిన, వచ్చేసరికి 6 అయినుండే. ఇప్పుడు మీరు టైం చూసుకోవచ్చు, 9:24 అయితే అవుతుంది. ఇప్పుడైతే మన సిస్టమ్ని అయితే ఆన్ చేద్దాం. ఈ 2 గంటలు నేను ఏం చేసిన అంటే నా ఫోన్ని ఛార్జింగ్ పెట్టుకొని రీల్స్ చూసిన. ఇప్పుడు మన బుజ్జోడు చాలా రోజుల తర్వాత ఆన్ అవుతుండు. మానిటరు ఈ భయాకి ఏమైంది అసలు? కనెక్ట్ చేసి ఉంచినా కదా. సారీ, ఇందులో పీకేసి ఉంది. ఈ భయాన్ని అందులో నుంచి తీసేశారు. నేను మళ్ళీ పెట్టేసిన. వచ్చేసాడు ఆఫ్టర్ 8 days, ఐ థింక్ సో. ఆఫ్టర్ 8 days మనోడినైతే ఆన్ చేస్తున్నా. మనోడు నాకు తెలిసి చాలా నాకు ఇబ్బంది పెడతాడు, చాలా లాగ్ అయితే కొడతాడు. నాది మ్యాక్సిమం వారం వరకే నాది లిమిట్. వారం కన్నా ఎక్కువ ఏంటంటే చాలా లాగ్ కొడతాడు. ఇప్పుడు వీడిని ఓపెన్ చేసి కొద్దిసేపు చదువుకొని వీడియో ఎడిట్ చేసి పడుకోవాలి. ఈరోజైతే క్రికెట్ నేను మంచిగా ఆడినా. నేను ఒక 1 hour దాకా బ్యాటింగ్ చేసి ఉంటా. మొత్తం కలుపుకుంటే 1.5 hour 1 hour దాకా చేసి ఉంటా. ఇన్ని రోజులు అయితే నేను ఫోన్లో ఎడిటింగ్ చేసిన. ఇప్పుడు సిస్టమ్కి మళ్ళా స్విచ్ అవుతున్నా. ఇప్పుడు ఫోన్లో వేసిన కాబట్టి టిప్పు టప్పు ఈజీగా చేసుకొస్తుండే. ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రాచ్. ఇందులోనే మనం క్యాన్వాని వాడి థంబ్నెయిల్ కూడా డిజైన్ చేసుకోవాలి. క్యాన్వా ఇంకా నేను వాడేది VDSC ఓపెన్ చేసి ఎడిటింగ్ అయిపోయినాక కలుద్దాం. బాయ్. అయితే మైక్తో రికార్డ్ అవుతుంది. నిన్న క్వాలిటీ బాగా రాలే. ఈరోజు ఛార్జింగ్ పెట్టి మళ్ళీ రికార్డ్ చేసి చూసుకుంటున్నా క్వాలిటీ ఎట్లుందని. మైక్ క్వాలిటీ అయితే డైలీ వ్లాగింగ్కి అయితే బాగాలేదు. ఎప్పుడన్నా గేమింగ్ వీడియోస్ లేదంటే రియాక్షన్ వీడియోస్ చేస్తే చూడు, అప్పుడైతే నేను పెడతా. ఇగో ఇప్పుడు దాకానైతే నేను ఎడిటింగ్ అయితే వేసుకున్నా, ఫినిష్ అయితే అయింది ఎడిటింగ్. చాలా ఇన్ని టైంలో చూడు ఎన్ని బొక్కలు ఉన్నాయి అందులో. నేను సిస్టంలో ఈజీ అంటున్నా, ఎందుకు చెప్పాలంటే ఇప్పుడు ఫోన్ ఉంది, ఫోన్లో రికార్డ్ చేస్తాను నేను. ఫోన్ల నుంచి అల్లక్ ఫైల్స్ పంపించుకోవాలి. అలా ఫైల్స్ కొన్ని కరప్ట్ అవుతాయి. మన లక్కు కరప్ట్ అయితే మళ్ళీ సిస్టంలో డిలీట్ చేసి మళ్ళీ పంపించుకున్నాక అవి వచ్చినవి చూసుకోవాలి. వచ్చినాక ఈ వీడియో ఎడిటర్లకి ట్రాన్స్ఫర్ చేయాలి. వీడియో ఎడిటర్లకు ట్రాన్స్ఫర్ చేసినాక అన్నిటినీ టైం లైన్లో యాడ్ చేయాలి. కరెక్ట్ టైం చూసుకోవాలి. కానీ అవన్నీ నీకు ఏమనిపించదు అంటే సిస్టంలో చేసిందే ఈజీ ఉంటుంది. ఎందుకంటే ఇందులో ట్రాన్సిషన్స్, ఇందులో ఎఫెక్ట్స్, ఇందులో సౌండ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. అండ్ ఇందులో స్టాక్ ఇమేజెస్ కూడా చాలా ఉంటాయి. గ్రాఫిక్స్ కూడా పెట్టుకోవచ్చు మీరు ఇందులో సిస్టంలో చేస్తే. అండ్ ఇప్పుడైతే వీడియో అయిపోయింది. దగ్గర 7 minutes దాకా అయింది. ఇక మొత్తం కలిపి నాకు తెలిసి 9 minutes అవుతుండొచ్చు.
సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్.